నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ఈజీ వేలో చేసుకుని మోతిచూర్ లడ్డు రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ లడ్డూలను ఫస్ట్ టైం ట్రై చేసినా ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మోతిచూర్ లడ్డు చేయాలంటే టైం పడుతుంది అనుకుంటారు, కానీ ఈ వేలో చేస్తే ఒక 10-15 నిమిషాల్లోనే లడ్డూలు తయారైపోతాయి. అంత ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఎవరైతే లడ్డు చేయడం పెద్ద పని అనుకుంటారో జస్ట్ ఈ వీడియో చూసి ఓసారి ట్రై చేయండి. మంచి మృదువైన కమ్మని లడ్డూలు చాలా ఈజీ వేలో చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ వేలో చేసుకుని ఈ లడ్డు రెసిపీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి ఫుల్గా నింపిన 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో కొంచెం పిండిని ఒత్తి తీసుకుంటున్నాను. అది గ్రామ్ వేసి చెప్పాలంటే శనగపిండిని 1/2 kg వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే చిటికెడంత ఉప్పుని, అలాగే చిటికెడంత వంట సోడాను తీసుకోండి. వంట సోడాను మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా చిటికెడంత తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం ఫస్ట్ కొంచెం నీళ్ళని తీసుకొని పిండి ముద్దలు లేకుండా అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మరో 1/2 కప్పు నీళ్ళని తీసుకోండి. మనం తీసుకున్న ఈ 1/2 kg పిండికి 1.5 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. సో ఇలా తీసుకుని బాగా కలిపాక మీకు కన్సిస్టెన్సీని కూడా చూపిస్తాను. చూడండి, మనకు ఈ పిండి మరీ పల్చగా ఉండద్దు, మరీ గట్టిగా ఉండద్దు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకు ఇలా కొంచెం కోటింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అలాగే మనం తీసుకున్న పిండికి 1.5 కప్పు నీళ్లు కరెక్ట్గా తీసుకున్నాను. మీరు ఈ కొలతతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా కలిపిన పిండిని ఫ్రై చేసుకోవడానికి నెయ్యిని తీసుకోండి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే మొత్తం ఆయిల్తో అయినా ఫ్రై చేయొచ్చు. ఇక్కడ నేను ఇవి ఫ్రై చేయడానికి సగం నెయ్యిని, సగం నూనెను వాడుతున్నాను. మొత్తానికి వీటిని ఇలా నెయ్యితో ఫ్రై చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటాయన్నమాట. సో మనం తీసుకున్న నెయ్యి, నూనెను బాగా వేడి చేయండి. కొంచెం చిన్న పిండి ముద్ద వేస్తే వెంటనే పైకి తేలాలి. ఆయిల్ని బాగా వేడి చేశాక మనం కలిపిన పిండిని చిన్న చిన్న బజ్జీలా ఇలా తీసుకోండి. ఇక్కడ నేను చేతితో వేస్తున్నాను. మీరు కావాలంటే స్పూన్తో అయినా కొంచెం కొంచెంగా తీసుకుంటూ డ్రాప్ చేయొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మనం ఈ బజ్జీలను మరీ క్రిస్పీగా ఫ్రై చేయొద్దు, అలానే మరీ మెత్తగా ఫ్రై చేయొద్దు. ఇవి ఫ్రై అయ్యి కొంచెం క్రిస్పీగా అవ్వబోతున్నాయి అనేటప్పుడు తీసుకోవాలన్నమాట. మనకు ఈ బజ్జీలు కలర్ మారకుండా ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే మనం తీసుకున్న పిండి మొత్తం బజ్జీల్లా తీసుకుంటూ బాగా ఫ్రై చేయండి. సో ఇలా ఫ్రై చేసిన వీటిని కొంచెం చల్లారనివ్వండి. ఇవి కాస్త చల్లారిపోయాక వీటిని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేయడానికి మీడియం సైజ్ మిక్సీ గిన్నెను తీసుకొని ఇందులోకి కొన్ని మనం ఫ్రై చేసిన బజ్జీలను తీసుకొని పల్స్ మోడ్లో తిప్పుతూ కోర్స్గా గ్రైండ్ చేయండి. ఎక్కువగా గ్రైండ్ చేయకుండా మనకు ఇది చిన్నగా మోతిచూర్లా వచ్చేలా పల్స్ మోడ్లో తిప్పుతూ గ్రైండ్ చేయండి. చూడండి, గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. మనకు ఇలా పొడిగా బరకగా ఉండాలి. మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటూ ఇలాగే మనం ఫ్రై చేసి పెట్టినవన్నీ కొంచెంగా తీసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా అన్ని గ్రైండ్ చేశాక మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా పొడిగా ఇలా బరకగా రావాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1/3 చక్కెరను తీసుకోండి. స్వీట్ మరీ ఎక్కువ ఇష్టపడేవారు 2 కప్పుల వరకైనా తీసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువగా తినేవారు 1.5 కప్పు వరకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు నీళ్ళని తీసుకొని చక్కెరను కరిగించండి. అలాగే మనం చేసే లడ్డూలు మోతిచూర్లా మంచిగా కనబడడానికి ఇందులోకి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇలా తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి చక్కెరంతా పూర్తిగా కరిగిపోయాక మరొక 2-3 నిమిషాలు మరిగించండి. మనకు ఈ పాకం అనేది లైట్గా స్టిక్కీగా ఉండాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం పాకాన్ని తీసుకుని చూస్తే స్టిక్కీగా ఇలా అనిపించాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన మోతిచూర్ మిక్స్ని తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించామంటే ఇది లడ్డు కన్సిస్టెన్సీలో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల రోస్ట్ చేసిన మెలన్ సీడ్స్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని,
లడ్డూలు మృదువుగా ఉండడానికి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా కలపండి. ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి తీసుకోండి. ఇది కొంచెం చల్లారిపోయాక లడ్డూల చుట్టి తీసుకోవడమే. నిజానికి మోతీచూర్ లడ్డు చేయాలంటే ఆ సన్నని జారాతో చేయడం కాస్త టైం పడుతుంది. కానీ ఈ మెథడ్‌లో అదే టేస్ట్‌తో స్వీట్ షాప్ స్టైల్‌లోలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటాయి. అలాగే ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇలా అన్ని లడ్డూలను చుట్టాక ఇక్కడ నేను పైన కొంచెం సిల్వర్ పేపర్‌ని అతికిస్తున్నాను. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. స్వీట్ షాప్ స్టైల్‌లో ఈజీ మెథడ్‌లో చేసిన మోతీచూర్ లడ్డూలు తయారైపోయాయి. మీరు కూడా ఈ పండగకి డెఫినెట్‌గా ట్రై చేయండి. ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా ఈజీ మెథడ్‌లో టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.